అల్హమ్దులిల్లా. రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశైలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం, మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశైలారా, సమాజ సంస్కరణలోని మరో భాగంగా నేడు నేను మీ ముందుకు వచ్చాను. గత ఎపిసోడ్లో ఏదైతే మనం ప్రస్తావించుకున్నామో, రుజుమార్గం దైవం మానవుల కోసం నిర్ణయించినటువంటి రుజుమార్గం ఎవరి దాకా అయితే చేరిందో, ఎవరైతే ఆ రుజుమార్గాన్ని తెలుసుకొని నేడు సమాజంలో అనుసరిస్తున్నారో, ఈ రుజుమార్గాన్ని తెలియని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత తెలుసుకున్న ప్రజలదై ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, ఆ తర్వాత రుజుమార్గంలో దైవం తెలియజేసేటటువంటి విషయం ఏమిటంటే, ఇన్నల్లాహ రబ్బీ వరబ్బుకుం ఫఅబుదూన్ హజా సిరాతు ముస్తఖీం. నా ప్రభు మీ ప్రభు అల్లాయే, నా దేవుడు మీ దేవుడు ఒక్కడే. ఫఅబుదూన్, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆయనను మాత్రమే ఆరాధించాలి అంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన ఆజ్ఞలను శిరస వహించాలి, ఆయన చెప్పినట్లుగా జీవితం గడపాలి. ఆయన ఏ పనులు చేయమంటే ఆ పనులు చేయాలి. ఏ పనుల నుండి మీరు ఆగిపోండి అంటే ఆ పనుల నుండి మనం ఆగిపోవాలి. ఏది తినమని ఆజ్ఞాపిస్తే ఇది మీకు హలాల్, ఇది మీరు తినొచ్చు అని దైవం ఆజ్ఞాపించాడు, దాన్ని ఫాలో అవ్వాలి. ఏది తినవద్దు అని దైవం నిర్ధారించాడో, దాన్ని నిషేధించాడో, దాన్ని మనం వదిలివేయాలి. జీవితంలో పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఆ దైవ ఆజ్ఞలను శిరస వహించటమే ఫఅబుదూన్, దైవాన్ని ఆరాధించటంతో సమానం. దైవాన్ని ఆరాధించటం అంటే కేవలం 5 పూటల నమాజ్ చేయటం కాదు సోదరులారా. ఫఅబుదూన్, ఆరాధించటం అంటే మానవుడు జ్ఞానవంతుడైన దగ్గర నుండి తను చనిపోయేంత వరకు కూడా ప్రతి విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, పెళ్లి విషయంలో, భార్య హక్కుల్లో, తల్లిదండ్రుల హక్కుల్లో, సంతానం హక్కుల్లో, ఇరుగు పొరుగు వారి హక్కుల్లో, దేవుని హక్కుల్లో, ప్రవక్త గారి హక్కుల్లో, ప్రతి విషయంలో కూడా మనకు బాధ్యత ఉన్నది. ప్రతి బాధ్యతను కూడా దైవం నిర్ణయించిన, దైవం ఆజ్ఞాపించిన ప్రకారమే మనం ముందుకు సాగాలి. అది ఫఅబుదూన్, అల్లాహ్ను ఆరాధించటంతో సమానమవుతుంది. ఫఅబుదూన్ అంటే కేవలం అల్లాహ్ను ఆరాధించటం అంటే 5 పూట నమాజ్ చేయటం కాదు. నీవు దైవ ఆజ్ఞలకు సమానంగా, దైవ ఆదేశాలకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించక, దైవ ఆదేశాల ప్రకారం ఏ పనులైతే మంచి పనులు నువ్వు చేసుకుంటూ ముందుకు సాగుతుంటావో అవి అన్నీ కూడా ఫఅబుదూన్, అల్లాహ్ను ఆరాధించటంతో సమానమే అవుతుంది. హాజా సిరాతుల్ ముస్తఖీం, ఇదే రుజుమార్గం అంటున్నాడు ఆ దైవం. మరి ఈ రుజుమార్గాన్ని తెలుసుకున్నటువంటి, ఈ రుజుమార్గాన్ని అనుసరించేటటువంటి మనపై ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే, ఈ రుజుమార్గం ఇంకా ఎవరి దాకానైతే చేరలేదో వారికి చేరవేయవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఆపై మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ముస్లింల దేవుడు వేరు, ముస్లిమేతరుల దేవుడు వేరు అన్నది సరి అయినటువంటి విశ్వాసం కాదు. ముస్లింల దేవుడు, ముస్లిమేతరుల దేవుడు ఒక్కడే అన్నది ఆ దైవం స్పష్టంగా సూర్య ఆల్ ఇమ్రాన్ సూర నెంబర్ 3 ఆయత్ నెంబర్ 51లో ఇన్నల్లాహ రబ్బీ వరబ్బుకుం, నా ప్రభు మీ ప్రభు ఒక్కడే, మనందరి ప్రభు ఒక్కడే, మనందరికీ ఒకే సృష్టి, మనందరికీ ఒకే సృష్టి, మనందరికీ ఒకటే భూమి, మనందరికీ
ఒకటే ఆకాశం, మనందరికీ వెలుగును వేడిమినిచ్చే సూర్యుడు ఒక్కడే, మనందరం పీల్చే గాలి ఒకటే, మనందరి శరీర ఆకారాలు ఒకటే, మనందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కూడా ఒక్కడే. ఇదే విశ్వాసం ముస్లింలు కలిగి ఉండాలి. ఇదే విశ్వాసం తెలియని ప్రజలకు ఇదే విశ్వాసాన్ని తెలియచేయాలి. ఒక్కడే కాదు, ఆయన తప్ప మరొకడు లేడు అన్నటువంటి వాస్తవాన్ని కూడా వారికి తెలియచేయాలి. ఈ బాధ్యత మనపై ఉన్నది. అయితే ఇందులో మనం ముస్లిమేతరులకు సందేశం ఇవ్వాలంటే మనం తెలుసుకున్నటువంటి మొదటి విషయం ఏమిటంటే, ముస్లింల దేవుడు అల్లా, క్రైస్తవుల దేవుడు యేసుక్రీస్తు, హిందువుల దేవుడు ఫలానా ఈ విశ్వాసం కాదు. మనం కలిగి ఉండవలసిన విశ్వాసం అందరి దేవుడు ఒక్కడే, అందరినీ సృష్టించినటువంటి దైవం ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త ఆ అల్లాహ్ ఒక్కడే అన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇక రెండవదిగా ముస్లిమేతరులకు ఇస్లాం సందేశం వైపుకు పిలవటానికి మనం వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ముస్లింలలో ఒక ఆలోచన ఉంటుంది, మన ఇస్లాం ధర్మం వైపుకు, మన అల్లాహ్ వైపుకు వారిని పిలవటానికి వెళ్తున్నాము అని. ఇది ఖురాన్ గ్రంథములో అల్లాహ్ యొక్క వాక్యాలకు వ్యతిరేకమైనటువంటి విశ్వాసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథములో మీ ప్రభువు అంటున్నాడు తప్ప మీ దేవుడు వేరు వాళ్ళ దేవుడు వేరు అన్నటువంటి భావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఎక్కడ కూడా చెప్పటం లేదు. అలా చెప్పటం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. అయితే ఒక ముస్లిమేతరుల దగ్గరికి ఇస్లాం సందేశాన్ని తీసుకెళ్ళినప్పుడు మనం కలిగి ఉండవలసినటువంటి భావన ఏమిటంటే, మేము వారికి ముస్లింల దైవాన్ని పరిచయం చేయటం కోసం వెళ్తున్నాము, లేక మా దేవుడి వైపుకు పిలవటం కోసం వెళ్తున్నాము అన్నటువంటి ఆలోచన, అన్నటువంటి భావనతో ఎవరైనా సరే ఇస్లాం సందేశాన్ని ఇవ్వటం కోసం ముస్లిమేతరుల దగ్గరికి వెళ్ళారు అంటే అది ఖురాన్ హదీస్కి వ్యతిరేకమైనటువంటి భావన. మరి ఏ ఆలోచనతో మనం వారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకే ఒక ఆలోచన, వారి దైవాన్ని, వారు మరిచిపోయిన వారి దైవాన్ని మనం వారికి తిరిగి జ్ఞాపకం చేయటం కోసం మనం వెళ్తున్నాము. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటాడు, సూరా నంబర్ 7 ఆయత్ నంబర్ 172లో, ప్రవక్త ప్రజలకు ఆ సమయాన్ని జ్ఞాపకం చేయి, వారికి ఆ సమయాన్ని జ్ఞాపకం చెయ్యి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చారో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఉనికిలోకి వచ్చారో, వాస్తవాన్ని గ్రహించారో, ఆ వాస్తవానికి సాక్ష్యం ఇచ్చారో, ఈ సాక్ష్యానికి మేమే సాక్షులం అని వారికే సాక్షులుగా నిలబెట్టుకున్నారో, ఆ యొక్క వాస్తవాన్ని వారికి జ్ఞాపకం చేయ అనేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7వ అధ్యాయం 172వ వాక్యంలో తెలియచేయడం జరుగుతుంది. అక్కడ ఆ వాక్యంని మనం గమనించినట్లయితే, ఓ ప్రవక్త ప్రజలకు ఆ సమయాన్ని జ్ఞాపకం చేయి, ఆదాం వీపుల నుండి వారి సంతతిని తీసి వారిని వారికే సాక్షులుగా నిలబెట్టి, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాంని పుట్టించిన తర్వాత, అంతకుముందు మానవ జాతి లేదు, మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాంని పుట్టించిన తర్వాత ఎక్కడ పరలోకంలో మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాంని పుట్టించిన తర్వాత ఆయన వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, అంటే సమస్త భూలోక వాసులను, ఇప్పటి వరకు పుట్టి చనిపోయినటువంటి వారందరినీ, ప్రస్తుతం భూమి మీద ఇప్పుడు ఈ భూగోళంపై ఎన్ని వందల దేశాలు ఉన్నాయో ప్రతి దేశంలో నివసించే ప్రతి మానవుణ్ణి, ఇంకా ప్రళయ దినం వరకు పుట్టబోయేటటువంటి ప్రతి మానవుణ్ణి, అంటే సమస్త మానవులను ఉనికిలోకి తీసుకొచ్చి ఆ దైవం ప్రశ్నించినటువంటి విషయం ఏమిటంటే, అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కాదా అన్నటువంటి విషయాన్ని అక్కడ అడగడం జరిగింది. అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కాదా? అప్పుడు సమస్త మానవాళి ఒకే ఒక్క సాక్ష్యం ఇచ్చారు, ఖాలు బలా షహిద్నా, ఎందుకు కాదు, నిశ్చయముగా నీవే మా ప్రభు, దీనికి మేమే సాక్షులం అనేసి ఆ భగవంతుడు ఒక్కడేనని, ఆ సృష్టికర్త అయినటువంటి దైవం అల్లా ఒక్కడేనని సమస్త భూలోకవాసులు సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆదం సంతతిని మళ్ళీ రెండవసారిగా ఈ భూలోకానికి పంపించి అదే విశ్వాసంతో
ఈ భూలోకం మీద జీవితం గడుపుతారా, లేక దీనికి వ్యతిరేకంగా తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవితం గడుపుతారా అని పరీక్షించే నిమిత్తం అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమల, పరీక్షించే నిమిత్తం జీవన మరణాలను ప్రసాదించి ఈ లోకానికి ఆ దైవం పంపించటం జరిగింది. కానీ మొట్టమొదట మానవుణ్ణి సృష్టించినప్పుడు సమస్త భూలోక వాసులను దైవం తన ముందు నిలబెట్టి నేను మీ ప్రభువును కాదా అని ప్రశ్నించినప్పుడు ప్రజలందరూ సాక్ష్యం ఇచ్చారు, హాలు బలా షహిద్నా, ఎందుకు కాదు నిశ్చయంగా నీవే మా ప్రభు అని సాక్ష్యం ఇచ్చారు. ఆ ప్రభు సర్వలోకాల ప్రభు రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ మాత్రమే సకల లోకములకు ప్రభు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తర్వాత ఈ మానవ జాతిని భూమి మీద పుట్టించడం జరిగింది. ఈ విషయాన్ని మనం గ్రహించుతూ, ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ, ఆల్రెడీ దైవం ముందు వీరు నిలబడ్డారు, ఆ సృష్టికర్త ఆ భగవంతుడి ముందు వీరు నిలబడ్డారు, ఆ భగవంతుడి ముందు నిలబడి వీరు సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఓ భగవంతుడా, నీవే మా దేవుడవు, నీవే మా ప్రభు, నీవు తప్ప మరొక దేవుడు లేడు, దీనికి మేమే సాక్షులం, నీవే ప్రభు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటే, ప్రభు అంటే పుట్టించేవాడు, పోషించేవాడు, పరిపాలించేవాడు, లాభ నష్టాలు అన్నీ తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, మరణం తర్వాత తిరిగి లేపేవాడు, ఈ జీవం పోసి లేపిన తర్వాత మంచి పనులు చేసినటువంటి వారికి స్వర్గాన్ని ఇచ్చేవాడు, ఇంకా చెడు పనులు చేసిన వారికి నరకాన్ని ఇచ్చేవాడు. తన ఆజ్ఞల ప్రకారం నడిచే వారికి స్వర్గాన్ని, తన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిచే వారికి నరకాగ్ని ప్రసాదించేవాడు. ఎవరైతే తాను చూపించినటువంటి రుజు మార్గాన్ని అనుసరిస్తారో వారికి పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించేవాడు, అధర్మ మార్గాన్ని అనుసరిస్తారో వారికి పరలోకంలో శాశ్వతమైనటువంటి భయంకరమైనటువంటి నరకాన్ని ప్రసాదించేవాడు ప్రభు. ఈ గుణాలన్నీ ఉన్నటువంటి ప్రభు, సకల లోకములకు ప్రభు అల్లాహ్ ఒక్కడే. ఈ ప్రభు అనేటటువంటి పదం రబ్బిల్ ఆలమీన్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు, ఆయన సకల లోకములకు ప్రభు. ఒక్క భూమండలానికి ప్రభు కాదు, ఎన్ని గోళాలు ఉన్నాయో ప్రతి లోకానికి సకల లోకాలకు ప్రభువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ చాలామంది అమాయక ప్రజలు ప్రభు అనే పదం వినగానే వారు ఒక అపోహకు గురైపోయి ప్రభు అని ఉంది అంటే దేవుడే అన్నటువంటి భావనలోకి వెళ్ళిపోయి వారిని దైవాలుగా భావిస్తున్నారు. కొందరు ప్రవక్తలను దేవులుగా భావించేస్తున్నారు. ఒక ప్రవక్తకు ప్రభు అనేటటువంటి పదం ఉపయోగించి ఉన్నట్లయితే, ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు అని ఉంది. యేసుక్రీస్తు ఎవరు? మసీహ్ ఇబ్ను మరియమ ఇల్లా రసూల్, మరియం పుత్రుడైన మసీహ్ అల్లాహ్ పంపిన ప్రవక్త. ఆయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్తను ప్రభు అనే పదం ఉపయోగించడం జరిగింది. అంత మాత్రాన ప్రభు అనే పదం ఉంది కదా అనేసి యేసుని దేవుడిగా చేసేసుకుంటున్నారు కొంతమంది. ఇంకా మరికొంతమంది ప్రవక్తలను దేవుళ్ళుగా చేసుకున్నారు. ఇంకా మరికొంతమందిని దైవదూతలను దేవుళ్ళుగా చేసుకున్నారు. కానీ దైవదూతలను కూడా ప్రభువులను చెప్పడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే, రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు తన సభలో వచ్చే ముందు అక్కడ ఇద్దరు వ్యక్తులు అక్కడ దండోరా మోయిస్తుంటారు. దండోరా మోయించి ప్రభువుల వారు వస్తున్నారు అనేటటువంటి పదం అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ప్రభువుల వారు వస్తున్నారు అంటే ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు, రాజ్యాధికారం తన గుప్పెట్లో ఉన్నటువంటి ఆ రాజుని అక్కడ ప్రభు అనేటటువంటి పదం ఉపయోగిస్తూ ప్రభువుల వారు వస్తున్నారు అనేటటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అంత మాత్రాన ఆ రాజు దేవుడైపోడు, సర్వలోకాల ప్రభు అయిపోడు. ప్రభు అనేటటువంటి పదం చాలామందికి ఆపాదించారు. వాస్తవముగా సకల లోకములకు ప్రభు అల్లాహ్ ఒక్కడే అన్నటువంటి ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా ముస్లిమేతరులకు కూడా తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనమే కాదు, మనతో పాటు ముస్లిమేతరులు అందరూ కూడా ఆ అల్లాహ్ ముందు నిలబడి హాలు బలా షహిద్నా, ఎందుకు కాదు నిశ్చయముగా మేమే దీనికి సాక్షులం, నీవే మా ప్రభు అని ప్రతి ఒక్కరూ అంగీకరించిన వారే. ఆ భగవంతుడు ఒక్కడే అన్న వాస్తవాన్ని ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ అంగీకరించిన వారే. ఉదాహరణకు మరి ముస్లింలు ఏ విషయంలోనైనా సరే
అల్లాహ్ 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 అంటారు. ఆపద వచ్చే అల్లాహ్ అల్లాహు అక్బర్. మంచి జరిగితే సుబ్హానల్లాహ్, ఇంకా మంచి జరిగింది అల్హమ్దులిల్లా. ఏదైనా ఆపద సమయం వచ్చింది అల్లాహు అక్బర్. ఇలాంటి పదాలు మరి ప్రతి విషయంలో కూడా పలుకుతుంటారు. ఏదైనా తినాలి బిస్మిల్లాహ్, అల్లాహ్ పేరుతో. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా అల్లాహ్ యొక్క పేరును ఉపయోగించే మనం, ఆ దైవాన్ని కొనియాడే మనం, మరి ముస్లిమేతరులు కూడా ఆ సృష్టికర్తను కొనియాడతారు. ఎప్పుడు ఏ సమయంలో అంటే ఆరాధన విషయంలో సృష్టికర్తను వదిలి సృష్టితాలను ఆరాధిస్తూ ఉంటారు. ప్రవక్తలను, పుణ్యపురుషులను, సజ్జనులను, దేవతల విగ్రహాలను, ఇంకా తమ పెద్దలు నిలబెట్టినటువంటి కొన్ని రాజ్యాన్ని ఏలినటువంటి రాజుల విగ్రహాలను ఆరాధిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో అప్పుడు వారు కూడా స్వయంగా వారికే సాక్షులుగా నిలబెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగినప్పుడు నిశ్చయముగా నీవే మా ప్రభు అని సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ విషయం వారి యొక్క మస్తిష్కంలో ఇప్పటికీ కూడా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, భూమి ఆకాశంలో ఉన్నటువంటి ఈ సమస్తాన్ని ఎవరు సృష్టించారు అని మీరు ఎవరినైనా అడగండి, ఏమంటారు? ఆ భగవంతుడే అంటారు. అవునా కదా చెప్పండి. కాబట్టి వారికి ఆల్రెడీ తెలుసు, వారి యొక్క మస్తిష్కంలో అక్కడ సమాధానం చెప్పి ఉన్నారు కాబట్టి, పరలోకంలో అల్లాహ్ ముందు వారు సమాధానం చెప్పి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆ విషయం వారికి తెలుసు, ఆ పైవాడు ఆ భగవంతుడు ఒక్కడేనని. అయితే మొదటి విషయంగా వీటన్నిటిని ఎవరు సృష్టించారు అంటే ఆ పైవాడు ఆ భగవంతుడే అనేటటువంటి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ వారికి తెలిసి ఉన్నటువంటి దైవాన్నే వారు మరిచిపోయి ఉన్నారు. ఆల్రెడీ తెలిసినటువంటి దైవాన్ని వారు మరిచిపోయి ఉన్నారు కాబట్టి మనం కేవలం వారిని జ్ఞాపకం చేయడం కోసం వారి వద్దకు మనం వెళ్ళాలి. జ్ఞాపకం చేయడం కోసం మనం వారి దగ్గరికి వెళ్ళాలి. రెండవదిగా మనం పరిశీలించినట్లయితే ఎవరికైనా ఏదైనా ఆపద నిండుకొస్తే పుట్టించేవాడు ఆయనే, పైవాడే అని ప్రతి ఒక్కరూ సాక్ష్యమిస్తున్నారు. ఇంకా రెండు, ఎవరైనా మరణిస్తే భగవంతుడా భగవంతుడా నా భర్తే దొరికాడా, భగవంతుడా నా కొడుకే దొరికాడా, భగవంతుడా ఇంత తొందరగా పిలుచుకున్నావేంటయ్యా అని ఈ విధమైనటువంటి పలుకులు పలుకుతూ ఆ యొక్క సృష్టికర్తనే వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా చనిపోతే ఆయన యొక్క చావు, ప్రతి మనిషి యొక్క పుట్టుక ఆ పైవాడి చేతిలో ఉందని, ప్రతి మనిషి యొక్క మరణము ఆ పైవాడి చేతిలో ఉందని ఈ భూలోకవాసులు ఖచ్చితంగా నమ్ముతారు. మరి అలాంటి వారు ఆపదలో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వారి మస్తిష్కంలో దాగి ఉన్నటువంటి అన్కాన్షియస్ బ్రెయిన్లో దాగి ఉన్నటువంటి ఆ విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వస్తుంటాయి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ యొక్క పదాలను మర్చిపోతుంటారు. పుట్టించేవాడు ఆయనే, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే, మరణాన్ని ఇచ్చేది ఆయనే, ఆ పైవాడే ఆ భగవంతుడే అన్నటువంటి విషయాలు స్పష్టంగా వాడుక భాషలో వాడుతూ ఉంటారు. ఇంకా పోషించేది ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే వారి యొక్క మస్తిష్కంలో ఉన్నటువంటి విషయం, పోషించేది ఎవరు అంటే ముస్లింలు అంటారు ఆ పైవాడే, ఆయనే పోషకుడు. మరి వారి యొక్క ఆలోచనలో ఏముంది? సృష్టికర్త కాకుండా సృష్టితాలు మనల్ని పోషిస్తున్నారు అన్నటువంటి ఆలోచన ఉందా అంటే లేదు. మరి నలుగురు వ్యక్తులు ఏదో 4 చినుకులు పడ్డాయి, నారు వేసుకున్నారు, ఆ తర్వాత నీటి కోసం ఎదురు చూస్తున్నారు. నలుగురు ఒక అరుగు మీద కూర్చున్నారు. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమని? ఏం బాబాయ్, ఈ సంవత్సరం వర్షాలు పడతాయటవా అంటే అంతా పైవాడి దయ. ఏమంటారు? అంతా పైవాడి దయ. ఎవరి దయ? పైవాడి దయ. ఇతని దయ, అతని దయ, నీ దయ, నా దయ అని ఎవడు అనడు, అంతా పైవాడి దయ. చూడండి, ఇక్కడ 2 విషయాలు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఒకటి, పోషించేవాడు ఒక్కడే, ఆయన పైన ఉన్నవాడు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎవరికైతే మనం ఇస్లాం సందేశం ఇవ్వటానికి వెళ్తున్నామో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఒక్కడేనని, ఓ భగవాన్ ఏక్ హై దూసరా నహి అనేటటువంటి విషయము ఈ భూలోక వాసులకు తెలుసు. అయినప్పటికీ ఈ విషయం వారి యొక్క మస్తిష్కంలో దాగిపోయి ఉన్నది. కాబట్టి మనం వెళ్ళి వారికి ఏం చేయాలి అంటే మా దేవుడు వైపుకు రండి, మా ధర్మం వైపుకు రండి అన్న ఆలోచనలతోటి, అన్న పిలుపుతోటి మనం వారి దగ్గరికి వెళ్తున్నామా అంటే అది ఎంత మాత్రమో వాస్తవం కాదు. ఖురాన్ అలాంటి ధర్మాన్ని బోధించటం లేదు.
ఖురాన్ బోధిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఫాబుదూన్ ఇన్నల్లాహ రబ్బీ వరబ్బుకు, ఆయన మాకు దేవుడే మీకు దేవుడే, ఆయనే మనల్ని మిమ్మల్ని పుట్టించినవాడు. ఈ భూమిని ఏ భూమిపైనైతే నీవు నేను మీరు నేను నివాసం చేస్తున్నామో ఈ భూమిని పుట్టించింది ఆయన. ఏ గాలినైతే మీరు నేను పీలుస్తున్నామో ఈ గాలిని సృష్టించింది ఆయనే. ఏ వెలుగును వేడిమిని మీరు నేను ఉపయోగిస్తున్నామో ఆ వెలుగును వేడిమిని సూర్యుడిని సృష్టించింది ఆ ఏకైక సృష్టికర్తయే. మరి అలాంటప్పుడు మిమ్మల్ని మమ్మల్ని పుట్టించినటువంటి ఆ దైవం ఒక్కడేనండి, ఇదే వాస్తవము, ఇదే సత్యము అన్నటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేయటం కోసం వారి వద్దకు వెళ్తున్నాము అన్న ఆలోచనతో మనం వారి దగ్గరికి వెళ్ళాలి తప్ప వారి దైవాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాము, వారి దైవాన్ని వారికి పరిచయం చేస్తున్నాము. ఈ భావనతోటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప మా దేవుడి వైపుకు మేమేదో వారిని పిలుస్తున్నాము, మా ఇస్లాం ధర్మం వైపుకు మేమేదో వారిని పిలుస్తున్నాము అన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే మనం వారికి సందేశం ఇవ్వలేము. ఈ యొక్క ఆలోచన ఎంత మాత్రం సరి అయినది కాదు. ఇటువంటి విశ్వాసాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు. ఇస్లాం అంటే శాంతి. ఇస్లాం అనేది అరబీ పదం, దాని యొక్క అనువాదం ఏమిటంటే శాంతి, సమర్పణ. సమర్పణ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ప్రతి పనిలో కూడా దైవ ఆజ్ఞలకు సమర్పించి దైవ ఆజ్ఞల ప్రకారం జీవితం గడుపుతూ రుజుమార్గంలో నడుస్తూ ఏ శాంతినైతే పొందుతాడో దానినే ఇస్లాం అంటారు. ఇస్లాం అంటే శాంతి, దట్స్ ఆల్. అది ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక వర్గం కాదు, ఏదీ కాదు. ఇస్లాం అంటే శాంతి ధర్మము, అంతే తప్ప మరేమి కాదు. మరి ఈ శాంతి ధర్మం ఎవరు బోధిస్తారు అంటే భూలోక వాసులను సృష్టించినటువంటి ఆ పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ్ బోధించినటువంటి ధర్మం ఈ శాంతి ధర్మం. ఇంత స్వచ్ఛమైనటువంటి శాంతి ధర్మము ఈ రుజుమార్గంలో జీవించేటటువంటి మనం కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటంటే వారి దేవుడు మా దేవుడు వేరు కాదు, మా దేవుడు వారి దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. ఈ విషయము ఆల్రెడీ వారికి తెలుసు, కానీ మర్చిపోయి ఉన్నారు. కాబట్టి మనం వారి వద్దకు ఏ ఆలోచనలతో వెళ్ళాలి అంటే వారి దేవుడు మా దేవుడు ఒక్కడే అన్న ఆలోచన మొదటిగా ఉండాలి. రెండవదిగా వారు మర్చిపోయిన వారి దైవాన్నే మనం వారికి తిరిగి జ్ఞాపకం చేయటం కోసం మనం వారి దగ్గరికి వెళ్తున్నాము అన్న ఆలోచనతో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే మీ దేవుణ్ణి మీకు పరిచయం చేయటం కోసం మీ దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు, మీరు ఈ లోకముందు ఎందుకు పుట్టించబడ్డారు, మీరు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి, ఆ దైవం మిమ్మల్ని ఈ లోకానికి ఎందుకు పంపించాడు, మిమ్మల్ని నన్ను పంపించిన ఆ దైవం అసలు ఎందుకు పంపించాడు అనేటటువంటి ఇత్యాది విషయాలు మీకు తిరిగి జ్ఞాపకం చేయడం కోసం మేము మీ దగ్గరికి వచ్చాము అనేటటువంటి విషయాలను బోధిస్తూ మనం వారిని సత్య మార్గం, రుజు మార్గం వారికి తెలియచేయాలి. నా యొక్క ప్రసంగానికి ముందు చదివినటువంటి అరబ్బీలోని వాక్యము సూరా బఖరా 2వ అధ్యాయం 21వ వాక్యము, యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువుని ఆరాధించండి. ఇక్కడ ఖురాన్ మనకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను తరతరాల నుండి వస్తున్నటువంటి వారందరినీ ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే పుట్టారో వీరందరినీ పుట్టించినటువంటి ఆ ఏకైక సృష్టికర్తనే ఆరాధించండి. ఇది కొత్త సందేశం ఏమీ లేదు, ఇది సనాతన సందేశం, ఆది నుండి వస్తున్నటువంటి సందేశం. ఏ కొత్త దైవాన్ని మీకు పరిచయం చేసి కొత్త దైవాన్ని ఆరాధించమని మిమ్మల్ని బోధించటం లేదు. మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి. ఈ సందేశాన్ని వారికి జ్ఞాపకం చేయడం కోసం మనం వారి వద్దకు వెళ్ళాలి. ఈ ఆలోచనలతో మనం ముందుకు సాగాలి. ముందు మనం కూడా కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏమిటంటే భూలోక వాసులంతా ఒకే జాతి ఆదమ వాళ్ళ సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు. రెండో విషయం, మానవులందరి సృష్టికర్త అయినటువంటి ఆ దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనేటటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇదే విశ్వాసాన్ని వారికి బోధిస్తూ వారిని కూడా సత్య మార్గం వైపుకు, రుజు మార్గం వైపుకు పిలుస్తూ వారు కూడా దైవం చూపినటువంటి రుజు మార్గంలో నడిచేటటువంటి ప్రయత్నం మనం చేయాలి, సందేశం ఇవ్వాలి. ఆ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఓ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, నాకు, ప్రేక్షక మహాశయులకు, ఇంకా ఈ భూలోక వాసులందరూ కూడా
నీవు చూపించిన రుజుమార్గంలో నడిచేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించుగాక. ఆఖిరు దావాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.